వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మలిదశ తెలంగాణ ఉద్యమ నేత వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నర్సంపేటలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా వస్తున్న మంత్రుల కార్యక్రమానికి ఎలాంటి అవంతరాలు జరగకుండా ముందస్తుగా పోలీసులు పెద్దిని నల్లబెల్లిలో ఉన్న తన ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దితో బీఆర్ఎస్ నేతలు గోనెల నరహరి, గుమ్మడి వేణు ఉన్నారు. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరం పాటుపడదామని మహబూబ్ నగర్ పురపాలక కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ కళాశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివాస గృహాలను, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల తర్వాత మండలాల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు జరగవచ్చన్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించామని, వాటిని పరిశీలించి వాటిలో అభ్యంతరాలను తెలపాలన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, అలాగే ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆసిఫాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించవలసిన గ్యాస్ సిలిండర్లను హోటల్స్లో వాడుతుండగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు గోదాములకు తరలించారు. కమర్షియల్ సిలిండర్లను వాడకుండా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న హోటళ్లను నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇస్తేనే తమ భూములను రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇస్తామని ఆదిలాబాద్ రూరల్ మండలం యాపాల్గూడ రైతులు స్పష్టం చేశారు. ఫ్యాక్టరీకి భూములు ఇవ్వాలని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు గ్రామ సభ నిర్వహించి తమ అభిప్రాయాలను సేకరించాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధుర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్, మధుర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న దాచ లక్ష్మయ్య హాల్లో సీతారాం ఏచూరి సంస్మరణ సభను వనపర్తి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బర్ తెలిపారు. ఈ సభకు సిపిఎం నాయకుడు మాజీ ఎంపీ మధు, కార్యవర్గ సభ్యులు సాగర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామ పరిధిలోని శ్రీ కాలభైరవ స్వామివారికి పూర్ణిమ సందర్భంగా చంద్రనాలంకరణ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు ఉమాశంకర్ శర్మ, వెల్మకన్న గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్, వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్, కాజీపేట మహిపాల్, బాల్ లింగం యాదవ్, చాకలి సాయిలు, కారోబార్ కైలా నాగభూషణం, శ్రీశైలం అప్ప, రెడ్డి నరసింహులు పాల్గొన్నారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాభవన్ ముట్టడికి బయలుదేరిన పట్టణ బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గరిగంటి లక్ష్మీనారాయణ, భూమిరెడ్డి తదితరులు ఉన్నారు.